లక్ష్మయ్య గారు, ఇప్పుడు బీఆర్ఎస్ మళ్ళీ పూర్వవైభవం సాధించాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గెలిచిన ఎమ్మెల్యేలందరినీనేమో పక్క పార్టీ అధికార పార్టీ లాక్కెళ్ళిపోతుంది. మరి ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ మనుగడ సాధించడం ఎట్లా? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే వచ్చింది ప్రాబ్లం. ఏదో జరుగుతున్నది చూసి ఒక నిర్ణయానికి వచ్చి, లేకుంటే ఈ రకంగా అడిగితే సమాధానాలు ఎలా వస్తాయని రాబట్టుకోవడానికి కానీ, ఇప్పుడు ఇది ప్రచారంలో ఉన్న అంశం కాబట్టి, ప్రధానంగా చర్చించబడుతున్న అంశం కాబట్టి, ఆ చర్చలో మీరు కొంత లాగాలని అడిగే ప్రశ్న కానీ మీకు రాజకీయాలు తెలియని నేను అనుకుంటాను. లేదు అట్లా బీజేపీ 1952లో ఎన్ని సీట్లు వచ్చాయి? అప్పుడు జనసంఘ్ 3 సీట్లు. అంటే 52 నుంచి 84, 32 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2 సీట్లు. తర్వాత వాజ్పేయి గారి మీద మచ్చలేదు, ఆయనకు అవకాశం ఇచ్చారు. మళ్ళీ షైనింగ్ భారత్ అని తీసుకొచ్చాడు, అన్ని పనులు చేశాడు. మళ్ళీ ఎందుకు రాలేదు? కాదు, అంత మంచి పరిపాలనను కొనియాడిన దేశం, రాజకీయ నాయకులు, విశ్లేషకులు మళ్ళీ ఎందుకు రాలేదు? ఇవి రాజకీయాలు. అదేవిధంగా ఒక్క బంగ్లాదేశ్ విమర్శంతో దేశమంతా ఒకటైపోయింది. అవును, పట్టం కట్టారు. మరి అదే ఇది ఇందిరాగాంధీ ఒక్క పదం, ఎమర్జెన్సీ పదంతో మొత్తం దేశమంతా పార్టీ పోయిందా? అంటే ఇది రాజకీయాలే కదా. అదే దేశంలో అదే వ్యక్తిని 2 సంవత్సరాల లోపల అదే ఓటర్లు మళ్ళీ తిరిగి తీసుకొచ్చి పెట్టలేదా? నువ్వు ఏ రకంగానైతే తిరస్కరించావో, ఏ కోణంలో ఆలోచించి చెడ్డ అనుకున్నావో, ఆ కోణంలో 2 సంవత్సరాల లోపల అదే ఓటర్లు, తరం మారలే, ఓటర్లు మారలే, మళ్ళీ వాళ్ళే తీసుకొచ్చి పెట్టారు కదా. ఇది రాజకీయాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం. సో ఓహో, అధికారం రాగానే మా అంత లేడు, అధికారం లేనంత మాత్రాన వాడికి ఏం తెలియదు అని అనుకునే అంత బుద్ధి తక్కువ పని ఎవరికి ఉంటుంది? కానీ రాజకీయాలు విశ్లేషణ చేయని వాళ్ళకు, రాజకీయాలు చూస్తూ అర్థం చేసుకోలేని వాళ్ళకి అవును ఉంటుంది. రాజకీయాలు దేనికి? ప్రజల కోసం కదా. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం పోరాటం తప్పుతుందా? స్వాతంత్ర పోరాటం 200 సంవత్సరాలు ఎందుకైంది? అగో ఇది చాలా పొరపాటు. ఇంకా ఒకటి, సరే ఇప్పుడు మీరు ఇట్లా అడిగారు కాబట్టి ఇక్కడ చెప్పక తప్పదు. అవును, ఈయనే ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి, మరి ఆయన నియోజకవర్గంలో బీజేపీ ఎలా గెలిచింది? ఆయన నియోజకవర్గంలో ఒక్క ఎమ్మెల్యే సీట్ రాలేదే. అవును, ఆయన అధ్యక్షుడిగా ఉండి 5 బై ఎలక్షన్లో డిపాజిట్లు వచ్చాయా కాంగ్రెస్కి? లేదు. మరి ఇప్పుడు ఏదో 63 ఇచ్చారు. అది ప్రజల్లో వచ్చిన మార్పు, ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తారో అప్పుడప్పుడు అనేది మనం అర్థం చేసుకుంటే మంచిది. అంత మాత్రాన అంతా నేనే అనుకునే దౌర్భాగ్యం మాటలు అది నేను అంటున్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక మెజారిటీ ఇచ్చారు, వాళ్ళు గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి ఒక అవకాశం కల్పించారు, చేసిన తర్వాత కూడా ఇంకా పక్క పార్టీ నుంచి మనం ఆకర్షించుకోవాలన్న ప్రయత్నం చేయటం అనేది అది ప్రజాస్వామ్యానికి ఏ రకంగా దాన్ని మనం అర్థం చేసుకోవాలన్న, ప్రజాస్వామ్యం గురించి ఆలోచించి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఖర్చులు కట్టుకున్న వాళ్ళు ఎన్నికల ముందు చెప్పింది చేస్తున్నారా? లేదు. మరి అటువంటిప్పుడు ఇది అది అంతే ఒకటి చేస్తారు, రాజకీయాల కోసం అధికారం కోసం చేస్తారు. కానీ అంత మాత్రం చేత ఈ తక్కువ చూడడం, ఏదో అధికారం రాగానే అన్నిట్లో మనమే, బెస్ట్ ఇంజనీర్స్ ఇన్ ద వరల్డ్ మనమే, బెస్ట్ డాక్టర్స్ మనమే, బెస్ట్ సోషాలజిస్ట్లో మనమే అవుతాం. అధికారం లేకపోతే మాత్రం మనకి ఏం రాదు. అవి అటువంటి భావనలు ఉన్నాయి. అందుకోసం ఇది ఇంకా ఒకటి, ఇంకొకటి, ఒకటేమో బీజేపీ, రెండోదేమో కాంగ్రెస్. 2 జాతీయ పార్టీల మధ్యలో బీఆర్ఎస్ ఉంది. అవును, ఇగో ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఏమున్నాయి? కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? బీజేపీ ఎలా సొమ్ము చేసుకుంటున్నది? రాజకీయ కాదు లక్ష్మయ్య గారు, నేను పూర్తి చెప్పాలండి. రీజనల్ పార్టీస్ సెంటిమెంట్ తోటి అవకాశాన్ని కల్పించుకుంటున్నాయి, ఇది వాస్తవం. అందుకే రీజనల్ పార్టీస్ ఎక్కువైనాయి. ఒక్క నిమిషం, రీజనల్ పార్టీస్ ఎక్కువైనాయి. మరి కాంగ్రెస్ను రాకుండా చేయడానికి, ప్రధాన ప్రతిపక్షంగా ఉండకుండా చేయడానికి చేసే ఎత్తుగడల్లో వాళ్ళు రీజనల్ పార్టీస్తో పెట్టుకుంటారు. మొదలైతే మనం కద్దాం. ఇంకొకటి, ఏ దేశ పార్టీ అయినా కానీ, దేశ నాయకత్వం కానీ, పార్టీ కానీ అన్ని రాష్ట్రాలకు అన్ని ప్రాంతాలకు సెంటిమెంట్ను వివాదంగా ఉండకుండా ఉండడానికి చేసే ప్రయత్నాలు చేయడం చాలా కష్టం.
అంటే మీ ఉద్దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ కలుస్తున్నాయని అంటారా, కలిసి నడుస్తున్నాయని అంటారా? మీరు ఎక్కడికి పోయారు, మీరు ఎక్కడికి పోయారు? అంత బుద్ధి తక్కువ మాట మాట్లాడతాను కాదు కదా, లేలే కాదు, అంత బుద్ధి తక్కువ మాట మాట్లాడరు మరి. అందుకోసం వినాలి, విశ్లేషించాలి. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే దేశ రాజకీయాలను పటిష్టం చేసుకోవడానికి ఏ రాజకీయ పార్టీ అయినా పనిచేస్తుంది. ఇప్పుడు వస్తున్న ఏ గవర్నమెంట్ అయినా రీజనల్ సెంటిమెంట్కి అనుకూలంగా డెవలప్మెంట్కు అన్ని రాష్ట్రాలకు చేయలేదు ఏ పార్టీ అయినా. ఇప్పుడు ఏమైంది, చంద్రబాబు నితీష్ అయినారు, వాళ్ళిద్దరికి వేల కోట్ల రూపాయలు ఇచ్చారు. ఎందుకు? వాళ్ళ అవసరం ఉంది, వాళ్ళు సాయం చేశారు, వాళ్ళు ఇస్తున్నారు. మిగతా రాష్ట్రాలకు ఇవ్వలేదు కదా. మిగతా రాష్ట్రాలకు ఇచ్చే ప్రయత్నం చేయగలుగుతారా? మీకు అందరికీ కావాలని ఉంటుంది కానీ చేయలేరు. చేయలేనప్పుడు ఏం చేస్తారు? రీజనల్ పార్టీస్ సాకర పెట్టుకుంటారు. మొన్న జగన్తో పెట్టుకున్నారు, ఇవాళ చంద్రబాబుతో పెట్టుకున్నారు. వాళ్ళ అవసరం వాళ్ళ అధికారం కావాలా దేశంలో, అంతే కదా. అందుకోసం ఇటువంటి ప్రయత్నాలలో రీజనల్ పార్టీసు ఇప్పుడు ఇక ముందు రీజనల్ పార్టీస్ను మనం కాదనలేని పరిస్థితులు ఏర్పడతాయి నా ఉద్దేశం.